కొద్ది రోజులే సినిమా ఆడి నిర్మాత నష్టపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వాలు కొంచెం వెసులుబాటు కల్పించడం జరిగింది. అందులో భాగంగా 100 రూపాయలు ఎంతో పెంచుకోవడం రివాజుగా మారిపోయింది. అది ఖచ్చితంగా మనమైనా దాన్ని ఆహ్వానించాలి, దాన్ని విమర్శించడానికి ఏం లేదు. ఫెస్టివల్ టైం కదా, ఖర్చులు ఎక్కువ ఉంటాయి అలాగే ఫ్యామిలీస్కి. సో ఇది కూడా ఇప్పుడు ఒకటి చెప్పిన రూపాయలు సినిమా ఎక్కువ పెట్టినందుకు పక్కన పెడితే ఇప్పుడు బస్సుల టికెట్లు ఎంత పెరిగాయి చూడండి. 5,000 ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ, ఒక మామూలు జీతగాడు కానీ 15,000 20,000 జీతం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఫ్యామిలీతో ఊరు వెళ్ళాలంటే ఇవాళ సంవత్సరం అంతా కష్టపడింది ఆ బస్సుకే పెట్టాల్సి వస్తుంది. అది చూడాలి ఫస్ట్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ముందు ఇది చూడండి. సామాన్యుడు పతనమైపోతున్నాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను కలుసుకోవాలను, లేకపోతే కుటుంబ సభ్యులను కలుసుకోవాలను, సరదాగా పండగ 2 రోజులు తిరిగి వద్దామంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ప్రభుత్వాలకు నిజంగా బుద్ధి లేదు. వాస్తవంగా ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో, పండగ సమయంలో ఇలాగా కొల్లగొట్టేస్తుంటే సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక 10,000 రూపాయలు మనం దాచుకుంటే అది పట్టుకుని మనం ఊరు వెళ్దామంటే ఈ లోపల దారి దోపిడీ జరిగిపోతుంటే ఎలా బతకాలి? కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా ఈ నియంత్రణ చేయాలా. ఈ బస్సులపైన బస్సులు మర్చిపోయి ఈ మధ్య పాత బస్సులు ఎక్కడెక్కడో ఉన్నట్టు మూలన పెట్టిన బస్సులన్నీ తీసేసి వచ్చేస్తున్నారు. 5,000 4,000 టికెట్లు తీసేసుకోవడానికి. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ప్రజలే నష్టం పోతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణలోనే బస్సులు ఉండాలి, ప్రభుత్వ నియంత్రణలోనే రేట్లు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము విన్నవించుకునేది మధ్యతరగతి కుటుంబీకులు ఊరొచ్చి సరదాగా 2 రోజులు ఉందామంటే సంవత్సర జీతంలో మిగిల్చుకున్నదంతా కూడా బస్సుల రూపాయన పోతుంది. కాబట్టి దీనిపై ఆలోచించి తగిన సహాయం చేయవలసిందిగా 2 ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.